హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ముందుకు వచ్చారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సో ప్రముఖ నేచురోపతి స్పెషలిస్ట్. అండ్ ఈరోజు మనం కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ దీని గురించి వివరించడానికి మన ముందున్నారు. నమస్తే సార్. నమస్తే సార్, కీళ్ళ నొప్పులు మనకి జనరల్గా పెద్దవాళ్ళకే వస్తున్నాయని అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా అంటే ముందు తక్కువ ఏజ్ వాళ్ళకు కూడా రావడం మొదలయ్యాయి. ఎందుకంటారు? యాక్చువల్లీ దీని వెనకాల చాలా ముఖ్యమైన రీజన్ ఏంటంటే ఇండియాలో ఇప్పుడు కల్చర్ టోటల్గా మారిపోయింది అండ్ లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది. వెస్ట్రన్ కల్చర్ మ్యాక్సిమం ఎంటర్ అయింది. సో వెస్ట్రన్ కల్చర్ రావడం వల్ల లైక్ దెర్ ఈజ్ నో ప్రాపర్ స్లీప్ అండ్ దెర్ ఈజ్ నో ప్రాపర్ ఫుడ్ ప్యాటర్న్. ఎప్పుడు కావాలంటే అప్పుడు తినడం, ఓకే, అండ్ ఎప్పుడు కావాలంటే మనం లావిష్గా లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేయడం. సో దీనివల్ల ఏమవుతుందంటే లైక్ వెన్ వీఆర్ గోయింగ్ అగైన్స్ ద నేచర్, అప్పుడు ఆ తర్వాత ఏమవుతుందంటే మన బాడీలో ఆటోమేటికలీ యూరిక్ యాసిడ్ డెవలప్ అవ్వడం మొదలు పెడతాయి, ఓకే, అండ్ రుమాటాయిడ్ ఫ్యాక్టర్ మనకు పాజిటివ్ అవ్వడం మొదలు పెడతాయి. అండ్ దాంతోపాటు మనకు డయాబెటీస్ కూడా రావచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విల్ ఆల్ ద లైఫ్ స్టైల్ డిజీజెస్ విల్ కమ్. సో దీనిలో ఈవెన్ ఈ కీళ్ళ నొప్పులకు కూడా అది కూడా ఒక ముఖ్యమైన కారణం అన్నమాట. సో ఎప్పుడైనా సరే ఒకరికి ఆడుకోవాల్సిన టైంలో ఆడుకోవాలి, ఒకరు పడుకోవాల్సిన టైంలో పడుకోవాలి, ఒకరు భోజనం తీసుకున్న టైంలో వాళ్ళ భోజనం చేయాలి. ఇది అన్నీ చేస్తేనే అప్పుడు మాత్రం అన్ని విధానంగా బాగుంటుంది, ఓకే. అండ్ వెన్ వీఆర్ గోయింగ్ అగైన్స్ ద నేచర్, ఆ తర్వాత ఆటోమేటికల్ ఏమవుతుందంటే మన బాడీలో సర్కేడియన్ రిథమ్ కంప్లీట్గా మారిపోతుంది. సో సర్కేడియన్ రిథమ్ మారిపోవడం వల్ల ఆటోమేటికలీ ఈ ఎక్స్క్రిటరీ మ్యాటీరియల్ విచ్ ఈజ్ ఆల్రెడీ స్టోర్ ఇన్ ద బాడీ అది బయటికి రావడం కష్టం అయిపోతాయి. సో ఈవెన్ యూరిక్ యాసిడ్ కానీ లేకపోతే లెటస్ ఎక్సెసివ్ ఫాస్టింగ్ ఇన్సులిన్ కానీ లేకపోతే ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ కానీ లేకపోతే బ్లడ్ యూరియా కానీ క్రియాటినైన్ కానీ ఇది అన్నీ పెరగడానికి ఒకటే రీజన్, దట్ ఈజ్ యువర్ లైఫ్ స్టైల్. సో వన్స్ వీఆర్ కమింగ్ టు ఏ ప్రాపర్ లైఫ్ స్టైల్ అగైన్ ఇది రివర్స్ అయిపోతుంది. సో అక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కీళ్ళ వాతం లేకపోతే కీళ్ళ నొప్పులు అని మనం చెప్పొచ్చు. కీళ్ళ నొప్పులకు అతి ముఖ్యమైన కారణం ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయం అక్కడ అంటే హౌ టు నో ఇది కీళ్ళ వాతం అని మనకు ఎలా తెలుస్తుంది, ఓకే. సో ఒక కామన్ నాలెడ్జ్గా ఇప్పుడు చెప్పాలంటే ఒకరికి సపోజ్ యూరిక్ యాసిడ్ బాగా పెరిగిపోయింది, యూరిక్ యాసిడ్ వాళ్ళకు పెరిగితే కూడా వాళ్ళకు పాదాలన్నీ బాచిపోవడం, జాయింట్ పెయిన్స్ అన్నీ రావడం, ఓకే, అండ్ దాంతో బాడీ హెవీనెస్ అండ్ స్కిన్ అన్ని పచ్చిగా అనిపించడం, ఇది టోటల్ కనిపిస్తాయి అన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆర్ఏ ఫ్యాక్టర్ ఒకరికి పాజిటివ్ వచ్చిందంటే వాళ్ళకు ఏమవుతుందంటే లైక్ ఈ జాయింట్స్ లైక్ నీ జాయింట్స్ కానీ ఎల్బో జాయింట్స్ కానీ ఈ ఫింగర్ జాయింట్స్ కానీ ఇది మొత్తం ఎట్లా అయిపోతాయి అంటే లైక్ రెడ్నెస్ తోటి స్వెల్లింగ్ వచ్చేస్తాయి వాళ్ళకి. సో దే విల్ హ్యావ్ ఇన్ఫ్లమేషన్ ఆన్ ఆల్ ద జాయింట్స్ అండ్ దే విల్ గెట్ సివియర్ పెయిన్. అండ్ దానిలో అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే యాసిడిక్ ఫుడ్. యాసిడిక్ ఫుడ్ ఇన్ ద సెన్స్ ఆల్ సార్ట్ ఆఫ్ ప్రాసెస్ ఫుడ్. సో ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఈ టైప్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. యా, సో ఫుడ్ ప్యాటర్న్ మనం అక్కడ మార్చాలి. అండ్ మనము యాక్చువల్లీ లక్షణాలు బట్టి మనం గుర్తించాలంటే లైక్ రెడ్నెస్ విల్ బి దేర్ ఆన్ ద జాయింట్స్ అండ్ పెయిన్ విల్ బి దేర్ ఆన్ ద ఆల్ సార్ట్ ఆఫ్ జాయింట్స్, ఓకే. చాలా పెయిన్ వచ్చేసి చాలా సివియర్ పెయిన్ ఉంటుంది అండ్ భరించలేని పెయిన్. అండ్ ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ టేకింగ్ హైయర్ లెవెల్ ఆఫ్ పెయిన్ కిల్లర్ ఆర్ యాంటీబయాటిక్ దాని ద్వారా కూడా అది తగ్గదు అనమాట. తగ్గితే ఒక గంట 2 గంటలు తగ్గితే తర్వాత మళ్ళీ వచ్చేస్తాయి. అండ్ ఎక్కువ శాతం మన పెయిన్ కిల్లర్ తీసుకుంటే మనకు కిడ్నీ పాడవుతాయి, ఓకే. సో అందుకని అక్కడ అతి ముఖ్యమైన విషయం కీళ్ళ నొప్పుల నుంచి కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా పాడవడం డెఫినెట్లీ ఇట్ లీడ్స్ టు ద కిడ్నీ ఫెయిల్యూర్, ఓకే. అండ్ హార్ట్ కు కూడా అఫెక్ట్ కావచ్చు. ఎస్, సో ఒకరికి ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చిందంటే వాళ్ళకు హార్ట్ మే బి డ్యామేజ్డ్ అండ్ వాళ్ళకు బ్లడ్ మొత్తం పాల్యూట్ అయిపోతాయి అన్నమాట. సో టాక్సిన్స్ మన బాడీలో ఎప్పుడైనా ఎక్కువ అయిపోతే ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది. సో ఎవరికైనా సరే లైక్ యంగ్ ఏజ్లో ఆ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చిందంటే అక్కడ ఏమవుతుందంటే లైక్ సపోజ్ దే ఆర్ గోయింగ్ టు ద డ్యూటీ ఆన్ డైలీ బేసిస్, వర్క్ ఆగిపోతాయి అక్కడ. బికాస్ వెన్ దే ఆర్ అనేబుల్ టు వాక్ ఫర్ లిటిల్ డిస్టెన్స్ హౌ దే కెన్ గో టు ద డ్యూటీ. సో కంప్లీట్గా ఆగిపోవాలి.
అక్కడ వాళ్ళ డ్యూటీ చేయలేరు, వాళ్ళ సొంత పని వాళ్ళకి చేయలేరు, అండ్ కొన్ని స్టెప్స్ వాళ్ళ నడవాలంటే కష్టం, అండ్ ఎప్పుడు చూస్తే పెయిన్ఫుల్గా ఉంటుంది, రాత్రిపూట నిద్ర పడద్దు, అండ్ రకరకాల ఇబ్బంది వచ్చేస్తాయి. సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ రాకుంటే ఉండాలంటే యాక్చువల్లీ ఐ హ్యావ్ ఎ సింగిల్ మెడిసిన్, one medicine only. So if they start taking that medicine, they'll get at least relief, and only one medicine one time a day. So that will give them relief anamata. Our type medicines kuda unnai. But I'll tell you one thing, like if suppose let us say they are unable to come to my place, వాళ్ళ ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని కూడా వాళ్ళ కావాలంటే మెడిసిన్ తెప్పించుకోవచ్చు. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, లైక్ ఇఫ్ దే చేంజ్ ద లైఫ్ స్టైల్ ఇమీడియట్లీ, సపోజ్ ఈరోజు మీకు అటాక్ స్టార్ట్ అయింది అండ్ యువర్ సిమ్టమ్స్ ఈజ్ డెవలప్డ్ ఓన్లీ టుడే, అప్పుడు ఏమవుతుందంటే ద సేమ్ డే ఇఫ్ యూ చేంజ్ యువర్ డయట్, ఇఫ్ యు ఆర్ కమింగ్ టు కంప్లీట్లీ ఆల్కలైన్ డైట్, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? కంప్లీట్ ఆల్కలైన్ డైట్. కంప్లీట్ ఆల్కలైన్ డైట్ ఇన్ ద సెన్స్ ఆల్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇన్ ద రా ఫార్మ్, బాయిల్ చేసి తినకూడదు. ఓకే, రా ఫ్రూట్స్ అండ్ రా వెజిటేబుల్స్ మనం తీసుకుంటే అండ్ సఫిషియంట్ వాటర్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ నొప్పి తగ్గడం మొదలు పెడతాయి. ఓకే, బట్ ఏంటంటే కంప్లీట్గా రా ఫ్రూట్ తీసుకోవాలి వాళ్ళు, రా ఫ్రూట్స్ అండ్ రా వెజిటేబుల్స్. ఓకే, మధ్యలో మీరు మళ్ళీ ప్రాసెస్ ఫుడ్ తీసుకోవడం, లేకపోతే కొంచెం రైస్ తింటాను, కొంచెం పెరుగన్నం తింటే ఏమైపోతుంది అని అనుకుంటే అగైన్ తగ్గదు, అక్కడ కష్టం అయిపోతాయి. సో ఏమవుతుందంటే లైక్ కంప్లీట్గా ఈ టైప్ ఆల్కలైన్ డయట్ తీసుకొని ఒకరు టర్మరిక్ పౌడర్ మీకు తెలుసు కదా, లైక్ పసుపు పొడి, అజ్వైన్, అండ్ ఇది టర్మరిక్ పౌడర్ యాక్చువల్లీ 1/2 teaspoon తీసుకోవాలి, అజ్వైన్ 1 teaspoon తీసుకోవాలి, అండ్ దానిలో జీలకర్ర ఒక 1/2 teaspoon తీసుకోవాలి. ఇది తీసుకొని బాయిల్ చేసి ఒక 3 times ఒకరు తాగారంటే మనకు పెయిన్ కూడా రిలీఫ్ రావడం మొదలు పెడతాయి. ఓకే, సో దిస్ ఈస్ ద రెమెడీ ఫర్ దెమ్, బట్ ఇట్ ఈస్ టెంపరీ రిలీఫ్, బట్ దే కెనాట్ గెట్ క్యూర్ అలాంగ్ విత్ దిస్. బట్ ఫుడ్ ప్యాటర్న్ ఎప్పుడైనా వాళ్ళు మార్చేశారంటే కంప్లీట్గా, దెన్ డెఫినెట్లీ ఏమవుతుందంటే వాళ్ళకు 100 to 100% వాళ్ళకు క్యూర్ ఉంటుంది. దట్ ఈస్ వన్. సెకండ్ ఆప్షన్ ఈజ్ మై మెడిసిన్. So if they are taking at least one time my medicine, so that is also leads to the cure. Okay. Yes. Thank you sir, thank you so much. చూసారు కదా వ్యూవర్స్, మనకి కీళ్ళ నొప్పులు వస్తే అసలు తగ్గవండి జన్మలో, ఇవి ఇంతే ఇట్లానే భరిస్తూ ఉండాలని చెప్పి చాలామంది దానికి ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా వేసేస్తూ ఉంటారండి. దానికి సంబంధించి ఇంకొకటి ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. సో ఇలాగా అంటే మనం నేచురోపతిలోనే చక్కగా మన ఫుడ్ రోజు మనం తీసుకునే డైట్ ప్యాటర్న్ మారుస్తూ మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ సో ఉంటే ఇలా నేచురోపతిలో కూడా మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే మనం కీళ్ళ నొప్పులు అనేవి తగ్గించుకుంటూ ఉండొచ్చు. ముఖ్యంగా లైఫ్ స్టైల్ మార్చుకోవాలని డాక్టర్ గారు చెప్తున్నారు. సో అందులో మనకి దీనికి సంబంధించిన చిట్కాలు కూడా చెప్పారు, అవి ఫాలో అవుదాం. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.